Hello everyone, welcome to Karthikeya IAS Academy. Let's see today's Hindu newspaper analysis. Before going into the topics, admissions are started in Karthikeya IAS Academy. They are giving coaching for UPSC and APPSC exams in both offline and online mode. Okay, they are providing coaching for English medium and Telugu medium students. Here I have given you the contact details. If you want to enroll into any of the course, you can contact them. They are providing EMI facility for the fees. It means you don't have to pay the whole fees at a time. You can avail the EMI facility. These are the topics we are going to discuss now. The first topic is process to induct women into NDA by May 2022. ఆల్రెడీ ఈ టాపిక్ కోసం మనం డిస్కస్ చేసాం. ఏంటి మనకి ఉమెన్ ని కూడా ఎన్డీఏ ఎగ్జామ్ లోని అలౌ చేయాలి అని చెప్పి. ఓకే. సో ఇప్పుడు ఏంటి దీనికోసం ఆల్రెడీ గవర్నమెంట్ ఒప్పుకుంది. అదంతా కూడా సుప్రీం కోర్ట్ ఇన్ఫార్మ్ చేయడం అదంతా జరిగింది. అయితే ఎప్పటి నుంచి అనేది మనకి ఫస్ట్ మెన్షన్ చేయలేదు. సో ఇప్పుడు మే 2022 నుంచి నోటిఫికేషన్స్‌లోని వుమెన్‌కి కూడా అలౌ చేయమని చెప్పి అలౌ చేయబోతున్నామని చెప్పి గవర్నమెంట్ ఇన్ఫార్మ్ చేసింది. ఓకే. నెక్స్ట్ టాపిక్ ఏంటి ఇండియాస్ రిలీజియస్ మిక్స్ స్టేబుల్ సిన్స్ పార్టిషన్. ఓకే. రిలీజియస్ మిక్స్ మీన్స్ వి ఆల్ నో వి హావ్ ఫ్యూ మేజర్ రిలీజియన్స్ ఇన్ ఇండియా. ఇఫ్ యూ సీ దెమ్ ద ప్రపోర్షన్ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఎంత ఏదైతే ఉందో అదంతా కూడా స్టేబుల్ గానే ఉంది. అంటే ఒక రిలీజియన్ ఏదో బాగా ఎక్కువగా పెరిగిపోవడం, లేకపోతే ఒకటి బాగా తగ్గిపోవడం ఆ విధంగా ఏం జరగలేదు. అది పార్టిషన్ జరిగినప్పటి నుంచి కూడా మనకి స్టేబుల్‌గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తీసుకుంటే లైక్ ఎక్స్, వై, జెడ్ అని చెప్పి రిలీజియన్స్ ఉన్నాయనుకుంటే, ఎక్స్ అన్నది ఇన్‌కేస్ తగ్గిందనుకోండి, వై అన్నది పెరిగింది. సో, ఏదైతే రేషియో ఉందో అది ఎలానే ఉంది. ఒక్కొక్క రిలీజియన్ తాలూకా నంబర్ అన్నది పెరిగుండొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు ఎక్స్ రిలీజియన్ వాళ్ళు 100 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడది 110 అయ్యుండొచ్చు. వై రిలీజియన్ వాళ్ళు 200 ఉండుండొచ్చు. అది 220 అయ్యుండొచ్చు. నంబర్ అన్నదైతే పెరుగుతుంది. బట్ ఏదైతే ప్రపోర్షన్ ఉంటుందో ఆ మిక్స్ అన్నది ఏదైతే ఉందో అది మాత్రం అలానే ఉంది. స్టేబుల్‌గా ఉంది. సో, విల్ సీ అబౌట్ ఈచ్ ఆఫ్ ద రిలీజియన్ ఇన్ డీటెయిల్. నెక్స్ట్ కేరళ బ్యాగ్స్ అవార్డ్ ఫర్ జెరియాట్రిక్ కేర్. జెరియాట్రిక్ కేర్ అంటే ఏంటి? దిస్ ఈస్ అ కేర్ రిలేటెడ్ టు లైక్ గివింగ్ కేర్ టువర్డ్స్ షోయింగ్ కేర్ టువర్డ్స్ ద ఓల్డ్ పీపుల్. ఓల్డ్ పీపుల్ కానివ్వండి, లేకపోతే ఎవరైతే డిసేబుల్డ్ ఉంటారో అలాంటి వాళ్ళకి ఒక హెల్తీ లైఫ్ స్టైల్ అంటే డిగ్నిఫైడ్ లైఫ్ స్టైల్‌ని లీడ్ చేసే విధంగా వాళ్ళకి సర్విస్ అన్నది చేయడం. వాళ్ళకి హెల్ప్ అన్నది చేయడం. ఓకే. నెక్స్ట్ ADB cuts India's 2021-22 గ్రోత్ ఫోర్కాస్ట్ 10%. ఎర్లియర్ మనకున్న ఫోర్కాస్ట్ కంటే ఇప్పుడు తగ్గించారు. ఓకే. ఎందుకని 10% అది తగ్గింది అన్నది మనం రీజన్ అన్నది చూద్దాం. నెక్స్ట్ ప్రాసెస్ టు ఇండక్ట్ వుమెన్ ఇంటూ ఎన్‌డీఏ బై మే 2022. That is what the government has said. So here it said that the UPSC will add women in the notification. ఇప్పుడు అప్‌కమింగ్ ఏదైతే వస్తుందో ఓకే. అది మనం ఆల్రెడీ రీసెంట్ దాంట్లో చూసాం. ఇప్పటికిప్పుడు చేంజెస్ చేయడం అవ్వదు. బట్ మేలో ఏదైతే నోటిఫికేషన్ వస్తుందో మే 2022లో ఏదైతే ఎన్‌డీఏ నోటిఫికేషన్ వస్తుందో ఇన్ థాట్ నోటిఫికేషన్ దే ఆర్ గోయింగ్ టు అలౌ ఈవెన్ ద వుమెన్ ఇంటూ ద ఎన్‌డీఏ. ఓకే. సో బై మే 2022 ఈవెన్ ద వుమెన్ విల్ బి ఏబుల్ టు రైట్ ఫర్ ద ఎన్‌డీఏ. ఇక్కడ సుప్రీం కోర్ట్ అప్పుడు ఏమని క్వెషన్ చేసింది లాస్ట్ ఆర్టికల్స్‌లో మనం డిస్కస్ చేసినప్పుడు థాట్ why can't they have co-education in the NDA? Why women are not allowed? Okay. Why is this gender discrimination? Why every time for the armed services we have to remind about the gender parity? Why they are not taking the initiation? వాళ్ళకి వాళ్ళు ఎందుకు డిసైడ్ అవ్వట్లేదు? ఎందుకు ప్రతిసారి సుప్రీం కోర్ట్ ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది? జ్యుడిషియరీ ఎందుకు ప్రతిసారి ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది అని చెప్పి క్వెషన్ చేశారు. ఓకే. సో హియర్ ఇఫ్ యూ సీ ఇప్పుడు ఏదైతే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉంటుందో జనరల్‌గా అది మనకి ఎన్‌డీఏ తాలూకా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది ఇయర్‌లీ మనకి ఇట్ విల్ బి హెల్డ్ ట్వైస్. ఓకే. ఇయర్‌కి 2 సార్లు జరుగుతుంది. ఓకే. సో ఇప్పుడు మనకేంటి ఏదైతే మేలో 2020లో రాబోతుందో ఆ నోటిఫికేషన్‌లోనే యాస్ ఐ హావ్ టోల్డ్ యూ దే మేకింగ్ చేంజెస్ సో థాట్ ఈవెన్ వుమెన్ విల్ బి ఏబుల్ టు అలౌ లైక్ దే విల్ బి అలౌడ్ ఫర్ దిస్ ఎంట్రన్స్ ఎగ్జామ్. ఫస్ట్ నోటిఫికేషన్ ఏదైతే 2022లో వస్తుందో ఆ ఫస్ట్ నోటిఫికేషన్‌లో మనకి వుమెన్‌ని కూడా అలౌ చేయబోతున్నారు. ఓకే. అండ్ క్లియర్‌గా ఏంటి హియర్ ద వుమెన్ విల్ ఆల్సో ట్రైన్ అలాంగ్ విత్ ద మెన్ అట్ ద ఎన్‌డీఏ. నెక్స్ట్ ఇక్కడ కొన్ని క్వెషన్స్ అన్నవి కూడా రైజ్ చేశారు. ఓకే. యాస్ ఐ హావ్ టోల్డ్ యూ సుప్రీం కోర్ట్ క్వెషన్ చేసింది. ఎందుకు ఈక్వాలిటీ ఇష్యూస్ ప్రతిసారి వస్తుంది? ఎందుకు ప్రతిసారి కోర్ట్ ఇంటర్ఫియర్ అవ్వాల్సి వస్తుంది అని కూడా క్వెషన్ చేశారు. ఓకే. నౌ ఇఫ్ యూ సీ ద ప్రాసెస్ ఆఫ్ ఇండక్షన్ ఏ విధంగా అయితే ప్రాసెస్ ఉంటుందో హౌ దే ఆర్ గోయింగ్ టు బి ఇండక్టెడ్ ఇంటూ ద ఎన్‌డీఏ ఇఫ్ యూ సీ థట్ ద మినిస్ట్రీ సెడ్ అరేంజ్‌మెంట్స్ హాస్ టు బి మేడ్ రిగార్డింగ్ ద ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ కరిక్యులం వైస్ ఫర్ ఫిజికల్ ట్రైనింగ్. ఓకే. వీళ్ళకి ఏదైతే వుమెన్‌కి పర్టిక్యులర్‌గా ఇప్పుడు ట్రైనింగ్ ఏదైతే ఇవ్వబోతున్నారో వాటి కరిక్యులం కానివ్వండి అవన్నీ కూడా స్పెసిఫిక్‌గా మళ్ళీ వాళ్ళకి తగ్గట్టుగా అవి చేంజెస్ అనేవి తీసుకురావాలి అని చెప్పి చెప్పారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లోని కూడా చేంజెస్ అనేవి అరేంజ్‌మెంట్స్ అనేవి వాటికి తగ్గట్టుగా చేయాలి. అండ్ ఏదైతే యాస్పెక్ట్స్ ట్రైనింగ్స్ ఏవైతే పర్టిక్యులర్‌లీ విచ్ ఆర్ ఫార్ములేటెడ్ ఫర్ ద వుమెన్ క్యాండిడేట్స్. ఓకే.
ఎడ్యుకేషన్‌లో, కరిక్యులంలో కానివ్వండి అవన్నీ కూడా వెల్ సెట్ అండ్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ద యాస్పెక్ట్స్ ట్రైనింగ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంకా రిక్వైర్డ్ టు బి ఫార్ములేటెడ్. ఎడ్యుకేషనల్ పరంగా ఏదైతే కరిక్యులం ఉందో అది రెడీ ఆల్ సెట్. బట్ ఏదైతే వేరే సెపరేట్‌గా ఇంకా ఇవ్వాల్సిన మిగతావి ఏవైతే ట్రైనింగ్ ఉన్నాయో అవన్నీ కూడా ఇంకా సెట్ చేయాలి. అయితే ఇక్కడ ఇష్యూస్ కొన్ని డిస్కస్ చేద్దాం మనం. ఓకే. ఇక్కడ ఏంటంటే రిగార్డింగ్ ద క్యాపబిలిటీ ఆఫ్ ద ఎన్‌డీఏ టు అబ్జర్వ్ ద ఇంటేక్ డిజైర్డ్ క్యాడర్ స్ట్రక్చర్ కానివ్వండి, డౌన్ స్ట్రీమ్ ఎఫెక్ట్ అవన్నీ కూడా ఎంతవరకు మనకి ఎంప్లాయ్‌మెంట్ రిక్వైర్మెంట్ ఎంతుంది? ఎంప్లాయ్‌మెంట్ ఎంతుంది? డిఫెన్స్ సర్వీసెస్‌లోని అవన్నీ కూడా కన్సిడర్ చేయాలి. ఇప్పుడు అలౌ చేస్తున్నారు అంటే ఏ విధంగా అలౌ చేస్తారు? ఎంత రిక్వైర్మెంట్ ఉంది బేస్డ్ ఆన్ థాట్ దే విల్ బి డూయింగ్. ఓకే. అయితే ఇక్కడ ఒక అఫిడవిట్ ఏదైతే చెప్పారో ఆల్రెడీ మనం ఇక్కడ అఫిడవిట్‌లో ఏం చెప్పామో వాళ్ళకి సెపరేట్‌గా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంకా కరిక్యులమ్ ఫిజికల్ ట్రైనింగ్‌కి ఇవ్వాలి. ఎవరికని చెప్పారు? వుమెన్‌కి. ఓకే. సో, ఈ అఫిడవిట్‌ని ఏమని చెప్తున్నారు అంటే, ఇట్ హాస్ అండర్‌స్కోర్డ్ ద ఫిజికల్ ట్రైనింగ్. సో, ఇప్పుడు మీరు ఫిజికల్ ట్రైనింగ్‌లోని చేంజెస్ తీసుకురావాలి అంటున్నారు. ఇట్ షుడ్ బి అకార్డింగ్ టు ద వుమెన్ అని చెప్పి చెప్తున్నారు. సో, ఇఫ్ దేర్ ఈస్ డైల్యూషన్ ఇన్ ద ఫిజికల్ ట్రైనింగ్ అంటే వుమెన్ అంత వాళ్ళకి అంత కొంచెం మెన్‌తో కంపేర్ చేసినప్పుడు ఇన్ కేస్ ఏమన్నా తగ్గిస్తే ట్రైనింగ్ అంత హార్డ్‌గా వాళ్ళకొద్దు అని చెప్పి కొంచెం ఏమైనా తగ్గించడం చేసినా, లేకపోతే ఏమైనా పారామీటర్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫైరింగ్ కానివ్వండి, ఆ ట్రైనింగ్ ఫీల్డ్‌లో ఏవైతే ఉంటాయో అవన్నీ గూడా మీరేమన్నా తగ్గిస్తే అప్పుడేమవుతుంది డెఫినైట్‌లీ ఇట్ విల్ బి ఎఫెక్టింగ్ ఇట్ విల్ హావ్ ఇంపాక్ట్ ఆన్ ద బ్యాటిల్ వర్దినెస్ ఆఫ్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ అని చెప్తున్నారు. ఓకే. ఇప్పుడు ఆర్మ్డ్ ఫోర్సెస్ ఏవైతే ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నాయో, వాళ్ళకొక పర్టిక్యులర్ వర్దినెస్ అన్నది ఉండాలి. వాళ్ళకొక ఇంత స్టాండర్డ్ అన్నది వాళ్ళు ఉండాలి అని చెప్పి చెప్తారు. అయితే మీరు ఎప్పుడైతే ఇఫ్ దేర్ ఈస్ ఎనీ డైల్యూషన్ ఇన్ ద ఫిజికల్ ట్రైనింగ్ అంటే ఏవైనా సరే మీరు తగ్గించడం కానివ్వండి, అంత హార్డ్‌గా వద్దని చెప్పి అలా ఏమైనా జరిగింది అనుకోండి. ఓకే. ఫైరింగ్ పారామీటర్స్ కానివ్వండి, డిఫరెంట్ ఇష్యూస్‌లో ఇన్ కేస్ ఇఫ్ దేర్ ఈస్ ఎనీ డైల్యూషన్ దెన్ ఇట్ విల్ హావ్ ఇంపాక్ట్ ఆన్ ద బ్యాటిల్ వర్దినెస్ అని చెప్పి చెప్తున్నారు. ఓకే. నెక్స్ట్ యాజ్ ఐ హావ్ టోల్డ్ యూ హియర్ ద కోర్ట్ ఏమేమి క్వెషన్ చేసిందో దాన్ని మళ్ళీ రిపీట్ చేశారు. క్వెషన్ దేనికోసం చేసింది కోర్ట్? జెండర్ స్టీరియోటైప్. జెండర్ స్టీరియోటైప్. స్టీరియోటైప్ అంటే ఇట్స్ లైక్ ఎ బిలీఫ్ విచ్ యూ హావ్ విచ్ అంటే కరెక్ట్‌గా ఉండాలి. ఆడవాళ్ళు ఇది చేయకూడదు. మగవాళ్ళైతేనే ఇది చేయగలరు. ఆడవాళ్ళు ఇది చేయలేరు. ఇటువంటి స్టెరియోటైప్స్ ఉంటాయి గదా! ఓకే. సో, ఇక్కడ ఏం జెప్పారు? కోర్ట్ హాస్ డిస్మిస్డ్ ద స్టెరియోటైప్. ఏమని చెప్పి గవర్నమెంట్ సబ్మిట్ చేసింది? వుమెన్ సైకలాజికల్‌గా వీకర్ వెన్ కంపేర్డ్ టు ద మెన్ అని జెప్పారు. థాట్ ఈస్ కన్సిడర్డ్ యాస్ ఎ జెండర్ స్టెరియోటైప్. ఏమని చెప్పారు? వుమెన్ ఆర్ సైకలాజికల్లీ వీక్. సారీ, నాట్ సైకలాజికల్లీ, ఫిజియోలాజికల్లీ. ఫిజియోలాజికల్లీ వీకర్ థాన్ మెన్. ఫిజియోలాజికల్లీ అంటే మనం మన స్ట్రెంత్ ఏదైతే బాడీ స్ట్రెంత్ అది ఉంటుందో మెన్‌తో కంపేర్ చేసినప్పుడు వుమెన్ ఫిజియోలాజికల్‌గా తక్కువగా ఉంటారు, వీక్‌గా ఉంటారు అని జెప్పి ఏదైతే చెప్తున్నారో ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాస్ ఎ సెక్స్ స్టెరియోటైప్. అంటే మేల్ అండ్ ఫీమేల్ మధ్యన బాడీ స్ట్రెంత్ అవి కంపేర్ చేసి ఎప్పుడైతే చెప్తున్నారో ఇట్ డజంట్ నెసెసరీలీ బి అంటే కంపల్సరీగా మెన్ కంటే తక్కువగా ఉండాలి, లేకపోతే వీక్‌గా ఉండాలి అని ఎటువంటి కంపల్షన్ అనేది లేదు. వాళ్ళు కూడా స్ట్రెంగ్త్‌గా ఉండొచ్చు. వాళ్ళు కూడా స్ట్రెంగ్తీగా ఉండొచ్చు ఆన్ పార్ విత్ ద మెన్. బట్ ఇలా కన్సిడర్ చేస్తున్నారు అంటే ఇట్ ఈస్ ఎ స్టెరియోటైప్ అని చెప్పి చెప్పారు. ఓకే. సో, ఆల్రెడీ మనం రీసెంట్‌గా కూడా డిస్కస్ చేసాం. ఏంటది? పర్మనెంట్ కమిషన్. పర్మనెంట్ కమిషన్‌లో గూడా ఇప్పుడు వుమెన్‌ని అలౌ చేశారు. ఇదంతా మనకెప్పుడొచ్చింది? ఫెబ్‌లో వచ్చిన న్యూస్‌లోనే మనం డిస్కస్ చేసాం. ఫెబ్ 17 సుప్రీం కోర్ట్ ఇట్ హాడ్ అప్‌హెల్డ్ ద పర్మనెంట్ కమిషన్ ఈవెన్ ఫర్ ద వుమెన్. వుమెన్ ఆఫీసర్స్ కూడా ఇప్పుడు పర్మనెంట్ కమిషన్‌కి అలౌడ్. ఓకే. సో, ప్రతిసారి అప్పుడు ఆల్రెడీ అలౌ చేశారు. అక్కడ అలౌ చేసినప్పుడు మళ్ళీ ఎన్‌డీఏ దగ్గర వుమెన్‌కొచ్చేటప్పుడు వై అగైన్ ద డిస్కషన్ ఈస్ దేర్. వై దే ఆర్ నాట్ అలౌయింగ్ ద వుమెన్. వుమెన్‌ని ఎందుకు ప్రతిసారి ఇలా జెండర్ డిఫరెన్స్ రావడం వల్ల ఎందుకు ఇవన్నీ గూడా చూపిస్తున్నారు అని చెప్పి చెప్పారు. ఓకే. నెక్స్ట్ ఇండియాస్ రిలీజియస్ మిక్స్ స్టేబుల్ సిన్స్ పార్టిషన్. ఓకే. ఈ స్టడీ ఏ స్టడీ రిపోర్ట్‌లో మనకి చెప్పారు? ప్యూ స్టడీ. ఓకే. సో, ఇఫ్ యూ సీ హియర్ మేజారిటీగా మనకి ఇక్కడ కంపారిజన్ ఎవరి మధ్యనొచ్చింది? హిందూ అండ్ ముస్లిం పాపులేషన్ కోసం ఈ ఆర్టికల్‌లోని మనకి ఎక్కువ పాయింట్స్ అనేవి చెప్పారు. బికాస్ దే ఆర్ కన్సిడర్డ్ టు బి 2 లార్జెస్ట్ గ్రూప్స్. దే ఆర్ కన్సిడర్డ్ టు బి 2 లార్జెస్ట్ గ్రూప్స్. ఓకే. హియర్ ఇఫ్ యూ సీ దే హావ్ లైక్ మనం ఇక్కడ ఫర్టిలిటీ కోసం మాట్లాడతాం. ఫర్టిలిటీ రేట్ ఏదైతే ఉందో అది ఏ విధంగా ఇంక్రీజ్ అయింది? లేకపోతే మైగ్రేషన్ వల్ల ఏమైనా నంబర్ అనేది పెరగడం, తగ్గడం జరిగిందా? లేకపోతే కన్వర్షన్ వల్ల ఓకే. రిలీజియన్ నుంచి ఇంకో రిలీజియన్‌కి కన్వర్ట్ అవ్వడం వల్ల ఏమైనా మనకి తగ్గిందా? అంటే కంపోజిషన్ అనేది ఏమైనా మారిందా లేదా? అవన్నీ కూడా ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో, వాట్ ఆర్ ద 3 పాయింట్స్? ఫర్టిలిటీ రేట్, మైగ్రేషన్ అండ్ కన్వర్షన్. సో, దిస్ స్టడీ వాస్ డన్ బై ద ప్యూ
study research. Okay, this is the research center. Okay, the study is made by the Pew Research Center. Pew Research Center. So this is a non-profit based in Washington. This Pew Research Center, it is a non-profit organization which is based in Washington DC. ఓకే. సో, ఇక్కడ ఏదైతే డేటా తీసుకున్నారో, ఈ స్టడీ ఏదైతే డేటా తీసుకుందో, ఇట్ హాస్ సోర్స్డ్ ఫ్రమ్ ది ఇండియాస్ డెసినియల్ సెన్సస్. అంటే ఏంటి? ఏదైతే మనం ఎవ్రీ 10 ఇయర్స్‌కి తీసుకుంటామో, ఆ సెన్సస్ మీద బేస్ అయి తీసుకుంది. అండ్ ద అదర్ థింగ్ ఈస్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే. సో, it has taken the data from the decennial census, which we do for every 10 years, and the National Family Health Survey. From that, it has obtained the data. Based on that, it has done the study. Okay, so here it has considered the three factors which I have told you: fertility rate, migration, and conversion. Okay, let's see about the fertility rate first. If you see here, it found that Muslims had the highest rate and also had the sharpest decline. మనకి జనరల్ గా హైయెస్ట్ ఫర్టిలిటీ రేట్ అన్నది ముస్లిమ్స్ లో ఉంది. అండ్ ఈవెన్ ఆ రేట్ అన్నది షార్ప్ గా డిక్లైన్ అవ్వడం కూడా మనకి ముస్లిమ్స్ లోనే జరిగింది. ఓకే, షార్పెస్ట్ డిక్లైన్ ఇన్ ద రేట్. హైయెస్ట్ రేట్ జనరల్ గా కంపేర్ చేసుకుంటే విత్ అదర్ రిలీజియన్స్ ఇట్ ఈస్ హైయెస్ట్ ఇన్ ద ముస్లిమ్స్. అండ్ డిక్లైన్ అవడంలో కూడా అది చాలా షార్ప్ గా ఉంది. అంటే ఫర్టిలిటీ రేట్ అనేది చాలా తగ్గింది అని చెప్పి చెప్తున్నారు. ఓకే, సో okay, now if you see here, like religious composition in India since the partition time నుంచి తీసుకుంటే మనకి డిక్లైన్ అవుతుంది. అండ్ కన్వర్సింగ్ ద ఫర్టిలిటీ ప్యాటర్న్స్ ఎవరి మధ్యన? హిందూస్ అండ్ ముస్లిమ్స్ మధ్యన. ఓకే, సో ఎప్పటి నుంచి మనకి జనరల్ గా మనం తీసుకుంటే ఓవరాల్ రిలీజియస్ కంపోజిషన్ అనేది మనకి 1951 నుంచి తీసుకుంటే, వై ఇట్ ఈస్ బీయింగ్ డన్ ఫ్రమ్ 1951 అన్నది మనకి ఫస్ట్ సెన్సస్ అన్నది అప్పుడే కండక్ట్ చేశారు. After India got independence, okay, after India became an independent nation, the first census was done in the year 1951. And here they have observed from the overall religious composition from this year. Okay, they have considered from 1992 to 2015 the total fertility rate of Muslims declined from 4.4 to 2.9. నెంబర్ పెరుగుండొచ్చు, వాళ్ళ నెంబర్ అనేది పెరుగుండొచ్చు. బట్ ఫర్టిలిటీ రేట్ తీసుకుంటే 4.4 నుంచి 2.6కి తగ్గిపోయింది. అండ్ వెన్ ఇట్ ఈస్ కంపేర్డ్ విత్ ద హిందూస్ ఎంత డిక్లైన్ అయింది? 3.3 టు 2.1%. ఓకే, ఫస్ట్ 3.2 ఎప్పుడు ఇది అంతా మనకి 1992 నుంచి 2015 మధ్యన తీసుకుంటే. ఓకే, ఓకే, ఇఫ్ యూ సీ హియర్ యావరేజ్ గా మన ఇండియాలో ఫర్టిలిటీ రేట్, ఇప్పుడు మనం పర్టికులర్ గా ముస్లిమ్స్, హిందూస్ ఈ విధంగా చెప్తున్నాం. ఆ విధంగా కాకుండా ఇఫ్ యూ సీ ద యావరేజ్ ఫర్టిలిటీ రేట్, ఓకే, ఆఫ్ ఇండియా టుడే ఇప్పుడు ఎంత ఉంది మనకి? ఫర్టిలిటీ రేట్ అనేది 2.2 ఉంది. అండ్ ఇఫ్ యూ సీ హియర్ ఇట్ ఈస్ హై, స్టిల్ ఇట్ ఈస్ హైయర్. We see that if we compare with the previous decades, మన ప్రీవియస్ డెకేడ్స్ తో కంపేర్ చేసుకుంటే మన ఫర్టిలిటీ రేట్ అనేది తగ్గుండొచ్చు. బట్ ఇఫ్ యూ కంపేర్ ఇట్ విత్ ద డెవలప్డ్ నేషన్స్, ఇప్పుడున్న డెవలప్డ్ నేషన్స్ తో ఇన్ కేస్ మనం కంపేర్ చేసినట్లయితే, ఓకే, డెఫినెట్ గా ఇక్కడ మనకి తగ్గింది. ఆల్రెడీ ఏదైతే మనది ఉందో ప్రీవియస్ ఇయర్స్ తో కంపేర్ చేసుకుంటే ఇట్ హ్యాస్ రెడ్యూస్డ్, లైక్ కంపేరింగ్ విత్ ద ప్రీవియస్ డెకేడ్స్. బట్ వెన్ యూ కంపేర్ ఇట్ విత్ ద advanced countries, the Indian fertility rates is still high. Okay. If you see in the US, the fertility rate is 1.6. And if you compare with the past, as I have told you, మన previous years తో తీసుకుంటే మాత్రం ఇప్పుడు తగ్గింది. 1992 it was 3.4. In 1951 it was 5.9. If you see now it is 2.2. But if you compare it with any developed nation like US, it is above that. Like it is higher than the rates in the advanced countries. But if you compare it with the previous decades, then definitely we have a huge decline in the fertility rate. Okay, now if we see between 1951 to 1961,
the Muslim population extended by 32.7%. Okay, so 11 points more than India's overall rate. India overall rate ఏదైతే పెరిగిందో దాంతో తీసుకుంటే మనం 11 పాయింట్స్ ఎక్కువ పెరిగింది. అంటే 11% ఇంకా ఎక్కువ. సో ఇండియాస్ ఓవరాల్ రేట్ అన్నది ఎంత పెరిగింది? 21.6%. దిస్ ఈస్ ఇండియాస్ ఓవరాల్ రేట్. అంటే అన్ని రిలీజియన్స్ కలిపి పాపులేషన్ ఎంత గ్రో అయింది అని తీసుకుంటే ఇట్ ఇస్ 21.6%. వెరాస్ ఇఫ్ యూ కంపేర్ ఇట్ ఇన్ ద కేస్ ఆఫ్ ముస్లిం పాపులేషన్ దెన్ ఇట్ ఈస్ 32.7%. అంటే ఏంటి, జనరల్ గా ఇండియా పాపులేషన్ ఏదైతే ఇంక్రీజ్ అయిందో దాంతో కంపేర్ చేసుకుంటే ముస్లిం పాపులేషన్ పర్సంటేజ్ వైజ్ గా తీసుకుంటే ముస్లిం పాపులేషన్ అనేది చాలా ఎక్కువగా పెరిగింది. ఓకే, అదే ఇన్ కేస్ మీరు ఇది ఎప్పుడు మనకి 1951 నుంచి 1961 వరకు, అంటే ఏంటి, మనకి సెన్సస్ స్టార్ట్ అయిన కొత్తలో, ఇండిపెండెన్స్ వచ్చిన కొత్తలో. అదే ఇన్ కేస్ మీరు 2001 నుంచి 2011 వరకు తీసుకుంటే ద డిఫరెన్స్ ఇన్ ద గ్రోత్ బిట్వీన్ ద ముస్లిమ్స్ అండ్ ఓవరాల్ ఇండియన్స్ వాస్ 7%. ఇక్కడ ఎంత పాయింట్స్ మనకి డిఫరెన్స్ వచ్చింది? పర్సెంటేజ్ పాయింట్స్ 11 పర్సెంటేజ్ పాయింట్స్ అన్నది డిఫరెన్స్ వచ్చింది. ఎప్పుడు మనకి 1951 నుంచి 1961 వరకు. వెన్ యూ సీ ఫ్రమ్ 2001 టు 2011 దిస్ 11% బికేమ్ 7%. అంటే 7 పర్సెంటేజ్ పాయింట్స్ మాత్రమే డిఫరెన్స్ ఉంది. అంటే ఇప్పుడు ముస్లిం పాపులేషన్ పర్సెంటేజ్ గ్రోత్ ఎంత ఉంది మనకి? 24.7% ఉంది. ఓవరాల్ ఇండియన్ పాపులేషన్ గ్రోత్ ఎంత ఉంది? 17.7% ఉంది. ఓకే, సో అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది, ఈవెన్ ముస్లిం పాపులేషన్ లో కూడా ఫర్టిలిటీ రేట్ అన్నది అంటే కిందకి దిగుతూ వచ్చింది. డ్రాస్టిక్ గా ఇట్ ఈస్ డిక్లైనింగ్. ఓకే, ఒకప్పుడు అది ఓవరాల్ ఇండియన్ పాపులేషన్ తో తీసుకుంటే 11 పర్సెంటేజ్ పాయింట్స్ ఎక్కువగా ఉంది. బట్ వేరాస్ మళ్ళీ మనకి ఈ ప్రీవియస్ డెకేడ్ లో తీసుకుంటే 2001 నుంచి 2011 వరకు ఉన్న సెన్సస్ లో తీసుకుంటే ఇట్ ఈస్ జస్ట్ 7 పర్సెంటేజ్ పాయింట్స్. అంటే అర్థం ఏంటి, అక్కడ ముస్లిం పాపులేషన్ అనేది కూడా మనకి ఫర్టిలిటీ రేట్ అనేది డిక్రీజ్ అవుతూ వచ్చింది. ఓకే, ఇది మనకి ముస్లిం పాపులేషన్ వరకు మనం మాట్లాడితే. నౌ లెట్స్ సీ అబౌట్ ద క్రిస్టియన్ పాపులేషన్. ఓకే, ఇఫ్ యు సీ అబౌట్ ద క్రిస్టియన్ పాపులేషన్, ఇట్ గ్రూ ఎట్ ద స్లోయెస్ట్ పేస్. మన లార్జెస్ట్ 3 గ్రూప్స్ ని తీసుకుంటే మనం హిందూ, ముస్లిం, క్రిస్టియన్ లార్జెస్ట్ గ్రూప్స్ మూడింట్లు. అంటే లార్జెస్ట్ ఇన్ ద సెన్స్ ఇన్ ద నంబర్ ఆఫ్ పాపులేషన్ బట్టి చెప్తున్నాను అనమాట లార్జెస్ట్ అని. ఓకే, సో ఇక్కడ మన క్రిస్టియన్ గ్రూప్ ఏదైతే తీసుకుంటే అది మాత్రం చాలా స్లోగానే పెరిగింది. ఇట్ ఈస్ లైక్ స్లోయెస్ట్. ఓకే, ద పాపులేషన్ గ్రూ స్లోలీ. ఎప్పుడు మనకి, యాజ్ ఐ హావ్ టోల్డ్ యూ, దిస్ 2001 టు 2011 మధ్యలో తీసుకుంటే ఎంత ఇది? 15.7%. ఇట్ హ్యాస్ గెయిన్ 15.7%. ఓకే, ఎప్పుడు అదే మన సేమ్ పార్టీషన్ అయిన తర్వాత ఏదైతే మనం 1950s లో ఏదైతే చెప్తున్నామో ఆ టైంలో తీసుకుంటే, పార్టీషన్ అయిన తర్వాత డెకేడ్ లో తీసుకుంటే ఇట్ వాస్ 20%. అంటే అప్పుడు ఎక్కువగానే ఉంది. ఇప్పుడు అది 15.7% అయింది. అంటే ఇఫ్ యూ సీ హియర్ ద ట్రెండ్, ఆల్మోస్ట్ అన్ని చోట్ల కూడా మనకి ఫర్టిలిటీ రేట్ అనేది ప్రతి రిలీజియన్ లో తగ్గుతూనే ఉంది. పార్టీషన్ అయిన తర్వాత లేకపోతే ఇండిపెండెన్స్ వచ్చిన కొత్తలో అయితే ప్రతి చోట కూడా ఫర్టిలిటీ రేట్ ఎక్కువనే ఉంది. బట్ ఇప్పుడు అన్ని కూడా 2001 నుంచి 2011 లో మనం కంపేర్ చేసుకుంటే ప్రతిదీ కూడా తగ్గుతూ వస్తుంది మనకి. ఓకే, నౌ ఇఫ్ యూ సీ హియర్ ముస్లిం పాపులేషన్ కానివ్వండి, హిందూ పాపులేషన్ కానీ తీసుకుంటే మనకి పర్సంటేజ్ పాయింట్స్ లో తీసుకుంటే హిందూ పాపులేషన్ అనేది పెరిగింది, వైల్ హిందూస్ తాలూకుది మనకి తగ్గింది. ఓకే, నౌ లెట్స్ కంపేర్ బిట్వీన్ ముస్లిం పాపులేషన్ అండ్ హిందూ పాపులేషన్. ముస్లిం పాపులేషన్ గ్రో బై 4.4 పర్సెంటేజ్ పాయింట్స్. ఇప్పుడు మనకి ఇది 1951 నుంచి రీసెంట్ గా జరిగిన సెన్సెస్ వరకు తీసుకుంటే ముస్లిం పాపులేషన్ అనేది 4.4 పర్సెంటేజ్ పాయింట్స్ కి పెరిగింది. ఓకే, సో పాపులేషన్ ఎందుకు పెరిగింది? 14.2% కి పెరిగింది. వాళ్ళ హిందూ పాపులేషన్ ఏదైతే ఉందో అది ఇది పెరిగింది. ముస్లిం పాపులేషన్, హిందూ పాపులేషన్ ఏదైతే ఉందో ఇట్ రెడ్యూస్డ్ బై 4.3%. మేబీ ఆఫ్ డిఫరెంట్ రీజన్స్, వాళ్ళు వేరే రిలీజియన్ కన్వర్ట్ అయ్యి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. బట్ హిందూ పాపులేషన్ ఏదైతే ఉందో అది డిక్రీజ్ అయింది. సో ఇప్పుడు ఎంత ఉంది? 79.8% పాయింట్స్ ఉంది. ఓకే, సో మనం ఇప్పుడు ముస్లిమ్స్, హిందూస్, క్రిస్టియన్స్ ఏవైతే లార్జెస్ట్ గ్రూప్స్ విచ్ ఆర్ హ్యావింగ్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ పాపులేషన్ వైజ్ గా తీసుకుంటే అవన్నీ కూడా కవర్ చేసాం. సో లెట్ సీ ద అదర్ రిలీజియన్ గ్రూప్స్. ఇంకా ఏమేమి రిలీజియన్ గ్రూప్స్ ఉన్నాయి మనకి? హిందూ, ముస్లిం, 6 క్రిస్టియన్స్ అయింది. ఇంకా 6 బుద్ధిస్ట్స్ అండ్ జైన్స్. ఇఫ్ యు సీ అబౌట్ 6 బుద్ధిస్ట్ అండ్ జైన్స్, దే హ్యావ్ ఆల్సో గ్రోన్ ఇన్ ద నెంబర్ అనేది పెరిగింది. దెర్ ఇస్ ఓన్లీ వన్ కమ్యూనిటీ ఇన్ విచ్ దెర్ ఈస్ రిడక్షన్ ఇన్ ద నెంబర్. ఏంటది? పార్సీస్ లో మాత్రం మనకి నెంబర్ అన్నది తగ్గింది. హియర్ ఇఫ్ యూ కంపేర్ ఫ్రమ్ 1951 టు 2011 their number reduced from 1,10,000 to 60,000. అంటే నియర్లీ హాఫ్ అయిపోయింది వాళ్ళ పాపులేషన్.
1951 నుంచి 2011 వరకు తీసుకుంటే 1,10,000 ఉన్న పాపులేషన్ ఇప్పుడు 60,000కి వచ్చింది. అంటే నియర్లీ హాఫ్ నెంబర్ తగ్గిపోయింది. ఎక్కడ మనకి ఏ కమ్యూనిటీలో తగ్గింది అంటే గుర్తుపెట్టుకోండి, పార్సీస్. ఓకే. సో ఇఫ్ యూ సీ హియర్, అవుట్ ఆఫ్ ద టోటల్ పాపులేషన్ మనకి ఏదైతే మనకి ఏదైతే 1,200 మిలియన్ పాపులేషన్ ఉందో, అవుట్ ఆఫ్ దాట్ 8 మిలియన్ పీపుల్ దే డోంట్ బిలాంగ్ టు ఎనీ ఆఫ్ ది 6 మేజర్ గ్రూప్స్. ఇప్పుడు ఏవైతే నేను 6 మేజర్ రిలీజియస్ గ్రూప్స్ చెప్పానో, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, బుద్ధిస్ట్ అండ్ జైన్ 6 ఏవైతే చెప్పేసినో, ఆ 6 కి దిస్ 8 మిలియన్ పీపుల్ డజంట్ బిలాంగ్ టు ఎనీ ఆఫ్ దిస్ 6 గ్రూప్స్. ఓకే. Out of the 1,200 million population, this 8 million people doesn't belong to any of these 6 groups. Okay, so mostly they are comprising of Adivasi people. Okay, and the largest group was of Sarnas. Sarnas nearly ఒక 5 million people వాళ్ళే ఉన్నారు. And then the Gond. Gond ఎంతమంది ఉన్నారు? ఒక 1 million ఉన్నారు. And the last one is Sari Dharma. వీళ్ళు కూడా నియర్లీ ఒక 5 lakh people ఉన్నారు. ఓకే. సో ఏంటి అంటే ఈ పీపుల్ ఎవరైతే ఈ ఆదివాసి, సార్నా, గోండ్, సారి ధర్మ వీళ్ళందరూ ఏంటి అంటే దే డజంట్ బిలాంగ్ టు ఎనీ ఆఫ్ దిస్ 6 మేజర్ గ్రూప్స్. నెక్స్ట్ ఇఫ్ యూ సీ హియర్, ఇంకొకటి ప్రిఫరెన్స్ ఓవర్ సన్ అని చెప్పి ఇచ్చారు. అంటే ఏంటి, కొడుకు కావాలి అన్న ఇదితోని, కూతుర్లొద్దు కొడుకులు కావాలి, డాటర్స్ కంటే సన్ కి ప్రిఫరెన్స్ ఎక్కువగా ఇవ్వడం వల్ల కూడా మనకి ఫర్టిలిటీ అనేది తగ్గుతుంది. అంటే ఎప్పుడు తగ్గుతుంది? వెన్ దే ఆప్ట్ ఫర్ అబార్షన్. ఎప్పుడైతే అబార్షన్ చేయించుకుంటారో, లైక్ అది కూడా ఎటువంటి అబార్షన్? సెక్స్ సెలెక్టివ్. అంటే ఏంటి, ఫీమేల్ ఫార్టిసైడ్ అని తెలిసినప్పుడు ఎప్పుడైతే అబార్షన్స్ చేసుకోవడం ఇలాంటివన్నీ చేయడం వల్ల ఏమవుతుంది, దేర్ ఇస్ ఎ డెఫిసిట్ ఆఫ్ 20 మిలియన్ గర్ల్స్. 20 మిలియన్ గర్ల్స్ కంపేర్ చేసుకుంటే, అంటే యాక్చువల్గా ఇన్ కేస్ అబార్షన్స్ ఏవి జరగకుండా నార్మల్ గా అలౌ చేసుంటే పుట్టడానికి 1970 నుంచి 2017 మధ్య మనం తీసుకుంటే, నార్మల్ గా ఇఫ్ దే ఆర్ అలౌడ్ టు బోర్న్ దెన్ 20 మిలియన్ గర్ల్స్ ఉండేవారు. బట్ దెర్ ఇస్ అ డెఫిసిట్. ఎందువల్ల? బికాస్ ఆఫ్ ద సెక్స్ సెలెక్టివ్ అబార్షన్స్. ఎక్కువగా ఈ సెక్స్ సెలెక్టివ్ అబార్షన్స్ అనేవి ఎక్కడ ఎక్కువగా ఉంటాయి? కామన్ గా ఇండియన్ లోని, హిందూస్ లోని మనకి ఎక్కువగా కనిపిస్తుంది దాన్ ద ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్. అంటే ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ లో ఉండదు అని కాదు, బట్ ఇన్ కంపారిజన్ ఎక్కువగా మనకి అబార్షన్స్ అండ్ సెక్స్ సెలెక్టివ్ ఎక్కడ ఎక్కువగా ఉంది? హిందూస్ లో మనకి ఎక్కువగా ఉంది. దిస్ ఇస్ యాజ్ పర్ ద ఆర్టికల్, దిస్ ఇస్ నాట్ మై ఒపీనియన్. ఇక్కడ వీళ్ళు ఏదైతే స్టడీ చేసి డేటా ప్రొవైడ్ చేశారో అకార్డింగ్ టు దాట్ ఐ ఆమ్ టెలింగ్ యూ. ఓకే. సో నా లెట్స్ సీ ద రీజన్స్. మనం ఏం చెప్పుకున్నాం? ఫెర్టిలిటీ చూసుకున్నాం. సో ఫర్టిలిటీ అన్నది, ఫర్టిలిటీ ఒకటి చూసుకున్నాం, కన్వర్షన్ అన్నది చూసాము, మైగ్రేషన్ చూసాం. సో ఏవి ఏవి పాసిబుల్ రీజన్స్ అన్నది మనం చూద్దాం. ఓకే. సో ఇఫ్ యూ సీ హియర్, ఫస్ట్ ఇఫ్ వి టాక్ అబౌట్ ఫర్టిలిటీ, ఇఫ్ యూ కంపేర్, ఇది ఎర్లియర్ క్లాస్ లో కూడా మనం డిస్కస్ చేసాం. ఏంటి, ఇఫ్ యూ కంపేర్ విత్ ద నార్దర్న్ పార్ట్ విత్ ద సదర్న్ పార్ట్, మనకి ఫర్టిలిటీ అనేది నార్దర్న్ పార్ట్ లోని ఎక్కువగా ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ కన్సిడర్ ద స్టేట్స్ ఆఫ్ బీహార్, యూపీ, ఇక్కడ ఏవైతే ఉందో ఇక్కడ మనకి ఫర్టిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకని? ఎడ్యుకేటెడ్ తక్కువగా, ఉమెన్లో ఎడ్యుకేటెడ్ గా ఉన్న వాళ్ళు తక్కువగా ఉండడం వల్ల కానివ్వండి, అండ్ డ్యూ టు వేరియస్ అదర్ రీజన్స్ విచ్ వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ ఇన్ ద ఎర్లియర్ క్లాస్, లైక్ పువర్ గా ఉండడం, వాటి వల్ల ఏంటి ఫర్టిలిటీ అనేది మనకు నార్త్ సైడ్ ఎక్కువగా ఉంటుంది. ఇఫ్ యూ సీ ద సదర్న్ స్టేట్స్ ఇట్ ఈస్ లెస్. సో ఫర్ ఎగ్జాంపుల్ బీహార్ అండ్ యూపీ తీసుకుంటే అక్కడ వాళ్ళ ఫర్టిలిటీ రేట్ ఎలా ఉంది? 3.4, యూపీలోని 2.7 ఉంది. ఇన్ కాంట్రాస్ట్ ఇఫ్ యూ సీ సమ్ సౌత్ ఇండియన్ స్టేట్స్ లైక్ తమిళనాడు, కేరళ, here in Tamil Nadu it is 1.7, whereas in Kerala it is 1.6. అంటే ఏంటి, ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి ఫర్టిలిటీ రేట్ కి నార్త్ అండ్ సదర్న్ స్టేట్స్ లో కంపేర్ చేసుకుంటే. ఓకే. సో ఇఫ్ యూ సీ హియర్, ద సెకండ్ ఫ్యాక్టర్ విచ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇస్ మైగ్రేషన్. మైగ్రేషన్ అనేది మనం ఎక్కువగా తీసుకుంటే, ఎక్కువగా ఇండియాకి వచ్చేసే వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఉంటారు? ముస్లిం కంట్రీస్ లోని ఎవరైతే నాన్ ముస్లిం పాపులేషన్ ఉన్నారో వాళ్ళు ఎక్కువగా ఇండియాకి వచ్చేయడానికి చూస్తారు. ఓకే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముస్లిమ్స్ కంట్రీస్ లోనే ఎవరైనా హిందూస్ ఉన్నారనుకోండి, ఓకే, దే వుడ్ లైక్ టు కమ్ టు ఇండియా. ఓకే. నెక్స్ట్, ఎక్కువగా ఇండియా నుంచి బయటికి మైగ్రేట్ అయ్యి వెళ్ళే వాళ్ళు ఎవరు అంటే మళ్ళీ అగైన్ ముస్లిమ్స్. వేరే కంట్రీస్ కి ఇండియా నుంచి ఎక్కువగా మైగ్రేట్ అయ్యి వెళ్తున్న వాళ్ళు ఎవరు? ఓకే. సో ఇఫ్ యూ సీ హియర్, మోర్ దాన్ 99% ఆఫ్ ద పీపుల్ హూ లివ్ ఇన్ ఇండియా వర్ ఆల్సో బోర్న్ ఇన్ ఇండియా. ఇండియాలో 90% పాపులేషన్ ఎవరైతే 99% మన ఇండియన్సే. బయట నుంచి వచ్చిన వాళ్ళు తక్కువ, ఎక్కువ మంది మన ఇండియాలో ఉన్న వాళ్ళు మన ఇండియన్సే. సో వీ కెనాట్ కన్సిడర్ దట్ మైగ్రేషన్ ఇస్ ద మేజర్ రీజన్ ఫర్ ద ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ పాపులేషన్. ఓకే. అంటే ఒక పర్టికులర్ రిలీజియస్ గ్రూప్ వాళ్ళు ఎక్కువగా పెరగడానికి ఇది కారణం అయి ఉండొచ్చు అని మనం చెప్పలేం. ఎందుకంటే ఎక్కువగా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ హు ఆర్ లివింగ్ ఇన్ ఇండియా ఆర్ ఇండియన్స్. ఓకే.
నెక్స్ట్ మైగ్రెంట్స్ లీవింగ్ ఇండియా అవుట్ నంబర్ ఇమిగ్రెంట్స్ ఎక్కువగా 3-1 విత్ ముస్లిం మోర్ లైక్లీ దాన్ హిందూస్ కంటే ఇండియా వదిలి వెళ్ళే వాళ్ళు ముస్లిమ్స్ ఎక్కువ మంది. నెక్స్ట్ ఇమిగ్రెంట్స్ ఇంటూ ఇండియా, ఇండియాకి మెజారిటీ ముస్లిం కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళు ఎక్కువగా ఎవరు హిందూసే వస్తారు తిరిగి. ఓకే. నెక్స్ట్ ఇంకా ఒక రీజన్ ఏంటి, ఒకటి ఫర్టిలిటీ అయిపోయింది మనకి, ఒకటి మైగ్రేషన్స్, ఇంకొకటి ఏంటి మనకి కన్వర్షన్. అంటే ఏంటి, ఒక రిలీజియన్ నుంచి ఇంకో రిలీజియన్ కి కన్వర్ట్ అయిన వాళ్ళు తీసుకుంటే మనం, ఇది కూడా ఇట్ ఆల్సో డజంట్ హ్యావ్ ఏ మచ్ రోల్. అంటే దీనివల్ల కూడా ఎక్కువ నంబర్ పెరగడం తగ్గడం అన్నది మనకు ఉండదు. ఇట్ ఈస్ ఆల్సో హ్యావింగ్ అ నెగ్లిజిబుల్ ఇంపాక్ట్. ఎందుకు వల్ల, ఇఫ్ యూ కంపేర్ ద ఓవరాల్ కంపోజిషన్, ఇండియాలో ఉన్న అన్ని రిలీజియన్ కంపోజిషన్ తీసుకుంటే మీరు 90%, 98% ఆఫ్ ఇండియన్ అడల్ట్స్ still they identify with the religion in which they were raised. Okay, still they identify with the religion in which దే వర్ రైజ్డ్. వాళ్ళు ఏ ఏ మతంలో అయితే వాళ్ళు పెరిగారో అదే మతంలో ఉంటున్నారు. నియర్లీ 98% ఆఫ్ ద ఇండియన్ అడల్ట్స్ ఆర్ సేమ్ వే. అంతే తప్ప పెద్ద అయిన తర్వాత కన్వర్ట్ అయిన వాళ్ళు చేసేవాళ్ళు అంత ఎక్కువ పర్సెంటేజ్ లేదు. కన్వర్షన్ ఇస్ దేర్. ఐ డోంట్ సే దట్ దెర్ ఇస్ నో కన్వర్షన్. కన్వర్షన్ ఉంది, బట్ ఇట్ ఈస్ హ్యావింగ్ వెరీ నెగ్లిజిబుల్ ఇంపాక్ట్ ఆన్ ద ప్రపోర్షన్ ఆఫ్ ద పాపులేషన్. పాపులేషన్ దానివల్ల ఎఫెక్ట్ అయ్యే అంత ఎక్కువ కన్వర్షన్ అయితే లేదు. ఓకే. And the next topic is Kerala bags award for geriatric care. As I have told you, the care is regarding the old people, అంటే సీనియర్ సిటిజన్స్ అంటాం కదా, వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఎవరైతే వేరే వాళ్ళ మీద ఆధారపడే వాళ్ళు ఉంటారో, లైక్ దే కెనాట్ టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్స్, అలా ఏమైనా డిసబిలిటీ ఉండడం వల్ల కానివ్వండి, స్పెషల్లీ ఛాలెంజ్డ్ ఎవరైనా ఉంటారో అలాంటి వాళ్ళందరినీ కేర్ చేయడం, ఇట్ విల్ కమ్ అండర్ ద జెరియాట్రిక్ కేర్. ఓకే. సో ఇక్కడ అవార్డు అన్నది ఎవరికి వచ్చింది, కేరళకు వచ్చింది, ఫర్ టేకింగ్ గుడ్ కేర్ of these people. Okay, now if you see here, ఈ అవార్డ్ ఏంటిది, it has bagged the వయో శ్రేష్ఠ సమ్మాన్. అవార్డ్ పేరు ఏంటి, వయో శ్రేష్ఠ సమ్మాన్. ఇట్ వాజ్ ఇన్స్టిట్యూటెడ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్. ఏ అవార్డ్ అయినా కూడా మీరు ఎవరు ఇచ్చారు, ఏ మినిస్ట్రీ ఇచ్చారు అన్నది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఎవరిచ్చారు, సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. దేనికోసం, ఫర్ ద జెరియాట్రిక్ కేర్. ఓకే. సో ఎవరికి వచ్చింది, ఎవరు మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్, ఎవరు మనకి మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ ఆర్ బిందు. ఇప్పుడు మనకి పక్కన ఇమేజ్ లో మీకు కనిపిస్తున్నారు కదా, అది ఆవిడ ఫేసే. సో మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ హ్యాస్ టోల్డ్ ద మీడియా పర్సన్స్ అబౌట్ దిస్. సో ఇది దేని మీద ఇచ్చారు మనకి అంటే, ఇట్ వాజ్ అడ్జడ్జ్ ద బెస్ట్ ఇన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ and Senior Citizens Act 2007. So it is based depending on the implementation of the act. ఈ యాక్ట్ ని ఇంప్లిమెంట్ చేయడంలో ది స్టేట్ హ్యాస్ బీన్ లైక్ అన్నింటికన్నా ముందుంది, మంచిగా చేస్తుంది అంత ఇంప్లిమెంటేషన్, కాబట్టి ఈ స్టేట్ కి ఇచ్చారు. సో విచ్ స్టేట్ హ్యాస్ రీసెంట్లీ గాట్ ద అవార్డ్ ఫర్ ద జెరియాట్రిక్ కేర్ అని క్వశ్చన్ వస్తే యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ ఇట్ ఈస్ కేరళ. ఓకే. నౌ as I have told you, Kerala has initiated several model initiatives. దేనికోసం, ఈ జెరియాట్రిక్ కేర్ కోసం it has started several initiatives. And ఇప్పుడు మొత్తం అంతా కూడా it is going to utilize the expertise on senior citizens in different ways for their development. Here they have mentioned about Karunya at Home. So ఈ Karunya at Home initiative అన్నది ఏంటి అన్నది మనం డిస్కస్ చేద్దాం. If you see here, Karunya అంటే ఏమి లేదు, ఇక్కడ సింపుల్, here దే విల్ బి డెలివరింగ్ ద మెడికల్, ఏవైతే మనకి మెడిసిన్స్ కానివ్వండి, ఫార్మాస్యూటికల్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా డోర్ స్టెప్ కి డెలివర్ చేస్తారు. ఓకే. సో కారుణ్య యాట్ హోమ్ అంటే ఏంటి, త్రూ దిస్ ఇట్ ఈస్ ఏ హోమ్ స్కీమ్ అనమాట. సింపుల్ గా మీరు గుర్తుపెట్టుకోవాలి అంటే ఇట్ ఈస్ ఏ హోమ్ స్కీమ్. ఇక్కడ ఏమవుతుంది, త్రూ విచ్ ద సీనియర్ సిటిజన్స్ దే విల్ బి ప్రొవైడెడ్ మెడిసిన్స్. సో సీనియర్ సిటిజన్స్ కి వాళ్ళ ఇంటి దగ్గరికి, వాళ్ళ డోర్ స్టెప్ కి మెడిసిన్స్ ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దే విల్ బి ప్రొవైడెడ్ మెడిసిన్స్ అట్ దేర్ డోర్ స్టెప్. ఓకే. సో విత్ అసిస్టెన్స్ ఆఫ్ ద కేరళ మెడికల్ సర్వీసెస్ కోఆపరేషన్. ఓకే. సో ఈ మెడిసిన్స్ ఏవైతే ఇక్కడ మనకి ఇప్పుడు ఇంటికి సర్వీస్ ఇస్తున్నారు, దట్స్ ఓకే. మన ఇప్పుడు మరి ఆన్లైన్ లో ఈవెన్ ఇఫ్ వి పర్చేస్ వి విల్ బి గెటింగ్ దెమ్ ఎట్ ద డోర్ స్టెప్. సో
what is the benefit if we are getting through this? Here the prices are significantly low. The prices are low when you compare it with the మార్కెట్ రేట్ కంటే మనకి ఇంటికి ఏదైతే డోర్ డెలివరీ చేస్తున్నారో ఆ మెడిసిన్స్ ఎవరికి, ఇది కూడా పర్టికులర్ గా సీనియర్ సిటిజన్స్ కి అవి చాలా తక్కువ రేట్ కి మనకి ఇక్కడ దొరుకుతుంది. అయితే ఈ ఏదైతే ఇప్పుడు సీనియర్ సిటిజన్ క్లబ్స్ ఉన్నాయో ఇట్ విల్ బి లాంచ్డ్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ కుటుంబశ్రీ. ఈ కుటుంబశ్రీ ఏదైతే ఉందో ఈ స్కీమ్ కోసం కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో మీరు గుర్తుపెట్టుకోండి, కుటుంబశ్రీ స్కీమ్ కూడా ఎవరిది? కేరళ. ఓకే, సో ఈ స్కీమ్ కింద వస్తుంది మనకి సీనియర్ సిటిజన్ క్లబ్స్ అన్ని కూడా ఇందులోనే మళ్ళీ దీని కిందకే వస్తుంది. సో ఈ పర్పస్ కోసం వాట్ ఆర్ ద థింగ్స్ దే హ్యావ్ రెంటెడ్? దే హ్యావ్ టేకెన్ ద లైబ్రరీస్ అండ్ రెంటెడ్ హౌసెస్ టు యూటిలైజ్ ఫర్ దిస్ పర్పస్. ఓకే, సో ఇది ప్రెజెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? జెరియాట్రిక్ లోని ఈ అవార్డు ఏదైతే ఉందో అది వయోశ్రేష్ఠ సమ్మాన్ ఎవరికి వచ్చింది? కేరళ. ఓకే, నెక్స్ట్ లేదా రివర్స్ లో అయినా అడగొచ్చు. ఓకే, సో రెండు కూడా గుర్తుపెట్టుకోవాలి, కేరళ గుర్తుపెట్టుకోవాలి, జెరియాట్రిక్ కేర్, రెండు వర్డ్స్ ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఏంటి బెనిఫిట్ ఇఫ్ దే హ్యావ్ టేకెన్ త్రూ దిస్ స్కీమ్, ఇఫ్ దే ఆర్ అవైలింగ్ ద సర్వీస్ త్రూ దిస్ స్కీమ్ అంటే హియర్ ద మెడిసిన్స్ విల్ బి ప్రొవైడెడ్ అట్ ద డోర్ స్టెప్ అండ్ అట్ ఎ వెరీ లెస్ ప్రైస్ when compared to the market price. Okay, now ABD cuts India's 2021 to 22 growth forecast to 10%. ఓకే, సో ఇక్కడ మనం తీసుకుంటే ఎర్లియర్ గా ఫోర్కాస్ట్ ఏదైతే ఇచ్చిందో ఎంత ప్రొజెక్ట్ చేసింది? ఫస్ట్ మనకి ఏడిబి అంటే తెలుసు కదా మీకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. సో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇట్ హ్యాస్ ఫోర్కాస్టెడ్ దట్ ద ఇండియాస్ లైక్ జీడిపి గ్రోత్ విల్ బి 11%. ఇది ఎప్పుడు మనకి ఎర్లియర్ చెప్పింది, బట్ నౌ ఇట్ హ్యాస్ కట్ ఇట్ డౌన్ అండ్ ఇట్ హ్యాస్ బ్రాట్ ఇట్ డౌన్ టు 10%. సో వాట్ ఇట్ ఈస్ సేయింగ్ నౌ, ఇట్ విల్ బి 10%. ఓకే, బికాస్ ఇట్ ఆల్సో సీస్ రైజింగ్ ఇన్పుట్ కాస్ట్ ఏదైతే ఉందో, ఎప్పుడైతే ఇన్పుట్ కాస్ట్ పెరుగుతుందో మనకి ఏమవుతుంది? ఇన్ఫ్లేషన్ అనేది కూడా పెరుగుతుంది. ఓకే, సో it says that the rising input cost fueling inflation faster to 5.5%. ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంక్రీస్ టు 5.5% అని చెప్తుంది. ఇది ఎప్పుడు చెప్తుంది? నౌ అట్ ప్రెసెంట్ ఇట్ ఈస్ సేయింగ్ దట్. ఎర్లియర్ ఎంత చెప్పింది? 5.2%. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఫస్ట్ మనకి 11% గ్రోత్ రేట్ అని చెప్పింది, దాన్ని ఇప్పుడు 10% చేస్తుంది. ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో ఫస్ట్ అది 5.2% ఉంటుందని చెప్పింది, బట్ నౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి 5.5% అని చెప్పి ప్రొజెక్ట్ చేస్తుంది. ఓకే, సో ఏంటి మెయిన్ రీజన్ వీళ్ళు చూపించారు అంటే ఇక్కడ COVID-19 సెకండ్ వేవ్ వల్ల ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. COVID-19 సెకండ్ వేవ్ హ్యావ్ డిస్రప్టెడ్ ద రికవరీ. ఓకే, మనకి ఏదైతే 11% గ్రోత్ రేట్ ఫోర్కాస్ట్ చేశారో దాని తర్వాత ఈ సెకండ్ వేవ్ ఏదైతే ఉందో COVID-19 ఇట్ హ్యాస్ ఎఫెక్టెడ్ ద రికవరీ అని చెప్పి చెప్తున్నారు. ఓకే, సో ఇంకా రిమైనింగ్ 3 quarters లోని ఇట్ విల్ బి లైక్ గోయింగ్ టు గ్రో బై 10% ఇన్ ద ఫుల్ ఫిజికల్ ఇయర్ అని చెప్పి చెప్తున్నారు. అండ్ ఎప్పటికి ఇది చెప్తున్నారు? బై 2022 to 23 దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఇట్ టు బి 7.5%. ఓకే, బిఫోర్ దిస్ ఫిజికల్ ఇయర్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏంటంటే ఇంకా రిస్క్ అన్నది పెరిగే ఛాన్సెస్ ఉందా లేదా? ఇప్పుడు మనకి క్లియర్ గా క్యూర్ అయితే ఇంకా అవ్వలేదు, COVID-19 అన్నది అవ్వలేదు. వి డింట్ ఈవెన్ గాట్ కంప్లీట్లీ వ్యాక్సినేటెడ్, మొత్తం కంట్రీ అయితే వ్యాక్సినేషన్ అన్నది కూడా ఇంకా జరగలేదు. సో మనకి ఇంకా నెక్స్ట్ వేరియంట్స్ ఏమొస్తున్నాయి? ఢిల్లీ వేరియంట్ ఇప్పుడు ఎక్కువగా ఉంది. సో ఇఫ్ ద కేసెస్ ఇంక్రీజ్ ఇట్ ఈస్ మోర్ ఇన్ఫెక్షియస్, వి ఆల్ నో దాట్ ఇది ఎక్కువగా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంది. సో ఏమవుతుంది? వ్యాక్సినేషన్ అనేది త్వరగా ఇంకా మొత్తం కంప్లీట్ అవ్వలేదు, ఇంకా మనకి ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంది. సో రిస్క్ అన్నది కూడా ఎక్కువే ఉంది ఇంకా. సో స్టిల్ ద కంట్రీ ఈజ్ అట్ రిస్క్. ఓకే, దేనివల్ల? యాజ్ ఐ టోల్డ్ యూ, బికాస్ ఆఫ్ దెర్ ఇస్ నో వైడ్ స్ప్రెడ్ వ్యాక్సినేషన్. ఇంకా మొత్తం అందరికీ కంప్లీట్ గా వ్యాక్సినేషన్ మెజారిటీ అయింది. మెజారిటీ కూడా ఏమైంది? ఫస్ట్ డోస్ అన్నది అయింది, ఇంకా సెకండ్ డోస్ అన్నది కూడా అందరికీ ఇంకా మనకి అవ్వలేదు. బట్ కొన్ని విషయాలు మాత్రం ఆప్టిమిస్టిక్ గా కూడా చూడొచ్చు అని చెప్పి చెప్తుంది. ఏంటిది? ఏబిడి మనకి ఎంత చెప్పిందని చెప్పాను? ఇప్పుడు 10%, ఎర్లియర్ 11%, ఇప్పుడు 10% చెప్పింది. బట్ ఇఫ్ యూ సీ ఇట్ అబౌట్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మనకి ఏడిబి ఎంత చెప్పింది? ఇప్పుడు 10%, ఎర్లియర్ ఇట్ వాస్ 11% విచ్ వాస్ ఫోర్కాస్టెడ్. బట్ ఇఫ్ యూ కంపేర్ ఇట్ విత్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, what is the forecast of that? It expects that the growth will be 9.5%. So when comparing with the RBI and the ADB, then you can say that ADB is a bit optimistic. Okay, next if you see here ఏదైతే మనం చెప్తున్నామో చేంజ్ ఏదైతే వస్తుందో, ఓకే, ఏదైతే ఎర్లియర్ ఫోర్కాస్ట్ కంటే
ఇట్ ఈస్ ఓన్లీ 1 క్వార్టర్ లిఫ్ట్. ఎందుకని చెప్తుంది ఆర్‌బీఐ ఇలాగా? ఓన్లీ ఇంకా 1 క్వార్టర్. ఆల్రెడీ వి ఆర్ ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్. ఇట్ మీన్స్ వి ఆర్ నియరింగ్ టు అక్టోబర్. ఇంకా ఒక క్వార్టర్‌లోనే ఉంది కాబట్టి ఇట్ హాస్ ఎ వైడ్ అన్‌సర్టెనిటీ. వి కెనాట్ సే థట్ లైక్ దే వాంట్ టు స్టిక్ టు థాట్ అండ్ దే వాంట్ టు సీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఏ విధంగా చేంజెస్ వస్తున్నాయి అన్నది దే ఆర్ గోయింగ్ టు సీ బికాస్ ఇంకా ఒక క్వార్టరే ఉంది కాబట్టి. ఓకే. నెక్స్ట్ దే హావ్ ఈవెన్ మెన్షన్ థాట్ సెకండ్ వేవ్ అన్నది మనకి చాలా ర్యాపిడ్‌గా వచ్చింది. సెకండ్ వేవ్ ఏదైతే ఉందో అది చాలా ఫాస్ట్‌గా వచ్చింది. ఇట్స్ నాట్ లైక్ స్లోగా పెరగలేదు మనకి. వెంటనే వితిన్ డేస్‌లోని కేసెస్ అన్నవి పెరిగిపోయాయి. సో, ఇట్ కేమ్ లైక్ ఇట్ యాక్సెలరేటెడ్, ఇంక్రీజ్డ్ వెరీ రాపిడ్‌లీ. ఇన్ ద సేమ్ వే ఇట్ ఈవెన్ డిక్లైన్డ్ రాపిడ్‌లీ. కేసెస్ ఏ విధంగా ఒకేసారి పెరిగాయో అదే విధంగా తగ్గిపోవడం కూడా జరిగింది. ఎకానమీ మళ్ళీ రీఓపెన్ అయ్యే ఛాన్స్ అన్నది వచ్చింది. ఇవన్నీ కూడా దే ఆర్ ద పాజిటివ్ సైడ్స్ విచ్ దే హావ్ షోన్. ఓకే. నెక్స్ట్ యాజ్ ఐ హావ్ టోల్డ్ యూ మనకి ఎందువల్ల పెరగడం కూడా జరిగింది అంటే ఎక్స్టర్నల్ డిమాండ్ అనేది పెరిగింది కాబట్టి. ఎక్స్టర్నల్ డిమాండ్ అనేది మనకి ఎప్పటి వరకు అయితే ఉంటుందో అప్పటి వరకు ఎకానమీ బాగానే ఉంటుంది. అంటే ఏంటి, మనకి డిమాండ్ ఉంది అంటే డెఫినెట్లీ మన ఎక్స్పోర్ట్స్ అవి వెళ్తున్నాయి అనే కదా అర్థం. సో ఇట్ ఈస్ అగైన్ లైక్ ఏ లైక్ రిలీవింగ్ ఫ్యాక్టర్ అన్నట్లు. ఓకే. ఎప్పుడు మనకి ఇట్ హెల్ప్ కుషన్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద సెకండ్ వేవ్. సెకండ్ వేవ్ ఎంత ఇంపాక్ట్ చేసింది ఎకానమీకి, దానికి ఒక కుషన్ టైప్ లో ఎయిడ్ లాగా ఏం దొరికింది, ద ఎక్స్‌పోర్ట్ ఆర్డర్స్ హెల్తీ ట్రెండ్, హెల్తీ వేలో వెళ్తున్నాయి. ఎక్స్‌పోర్ట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎక్స్‌టర్నల్ డిమాండ్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల. ఓకే. నెక్స్ట్ దీంతో పాటు ఇప్పుడు వాళ్ళు ఇంకా కొన్ని ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో విచ్ వి హావ్ టు కన్సిడర్, ఇంకా పట్టించుకోవాల్సిన విషయాల కోసం ఏం చెప్పారు. వన్ థింగ్ ఈజ్ రిగార్డింగ్ ద ఇన్ఫ్లేషన్. దేనివల్ల మనకి ఇండియా ఇన్ఫ్లేషన్ కోసం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం, బికాస్ ఆఫ్ ద రైజింగ్ గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్. Second thing is higher duties on gasoline and diesel fuel. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి మనకి, ఇన్ఫ్లేషన్, ప్రైస్ ఇన్ఫ్లేషన్ ఫర్ పల్సెస్ అండ్ వెజిటబుల్ ఆయిల్. వీటికి ఏడీబీ ఏదైతే చెప్పిందో రీజన్ ఏంటి అంటే దిస్ ఇస్ బికాస్ లైక్ ఇట్ హ్యాస్ సెట్ దట్ ద డెఫిషియంట్ మాన్సూన్ కుడ్ ఆగో ఫర్ ద ఇన్ఫ్లేషనరీ ప్రెషర్. ఆల్రెడీ ఇవన్నీ రీజన్స్ ఉన్నాయి ఇన్ఫ్లేషన్ పెరగడానికి ఛాన్సెస్ ఏంటి మనకి, గ్లోబల్ ఆయిల్ ప్రైస్ పెరగడం ఒకటి, వాటి మీద ఉన్న డ్యూటీస్ ఏవైతే ట్యాక్సెస్ ఉంటాయో గ్యాసోలిన్ ఇంకా డీజిల్ ఫ్యూయల్ మీద అవి పెరిగే ఛాన్సెస్, అండ్ నెక్స్ట్ ఇన్ఫ్లేషన్ ఏదైతే పల్సెస్ అండ్ వెజిటబుల్ ఆయిల్ మన కుకింగ్ ఆయిల్ ఏదైతే ఉందో దాంట్లో కూడా రేట్ అనేది పెరిగే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. అలాంగ్ విత్ దిస్ మళ్ళీ డెఫిషియెంట్ మాన్సూన్, సరిపడంత వర్షాలు పడకపోవడం కూడా ఒక రీజన్ అవ్వచ్చు మళ్ళీ ఇన్ఫ్లేషనరీ ప్రెషర్ అనేది మనకి పెరగడం కోసం. ఓకే. ఎప్పుడైతే మనకి ఆయిల్ కానివ్వండి వేరే కమోడిటీస్ అన్నవి ఇంక్రీజ్ అవుతున్నాయో, ఓకే, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అన్నది కూడా ప్రొడ్యూసర్స్ కి పెరుగుతుంది. సో ఎప్పుడైతే మనకి ఇక్కడ ఆల్రెడీ ఆయిల్ ఆ ప్రైసెస్ అన్నది మనకి రైజ్ అయింది, ఓకే, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అన్నది పెరిగింది. సో డెఫినెట్ గా ఇప్పుడు ఈ కాస్ట్ అంతా కలిపి ఇప్పుడు ఎవరికి పాస్ అవుతుంది ఇదంతా కూడా, ఇట్ విల్ బి పాస్ టు ద కన్స్యూమర్స్. వీఆర్ ద వన్ హూ హ్యావ్ టు పే ద ఫైనల్ ప్రైస్. లాస్ట్ గా ప్రైస్ పే చేయవలసింది ఎవరు, అన్ని రేట్లు పెరిగిన తర్వాత ఇట్ ఈస్ ఆన్ ద కన్స్యూమర్. సో ఈ పుష్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దే విల్ బి లైక్ ఎఫెక్ట్స్ ఆఫ్ హై హెడ్ లైన్ ఇన్ఫ్లేషన్. ఎప్పుడు, బికాస్ ఫ్రమ్ ద లాస్ట్ ఇయర్ కోర్ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఎలివేట్ అవుతుందో, ఓకే, ద లాస్ట్ ఇయర్ ఇట్ విల్ కీప్ కోర్ ఇన్ఫ్లేషన్ ఎలివేటెడ్. ఇదంతా ఏంటి మనకి ఇచ్చిన వార్నింగ్స్ అన్నమాట. లైక్ ఈ రిస్క్స్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి, ఇన్ఫ్లేషన్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవన్నీ పెరిగితే ఇన్ఫ్లేషన్ పెరుగుద్ది. ఇన్ఫ్లేషన్ ప్రైస్ ఎప్పుడైతే పెరిగిందో, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్లు ఎప్పుడైతే డెఫినెట్ గా ఆయిల్ ప్రైసెస్ పెరిగాయి అంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగినట్టే కదా మనకి. ఓకే. డీజిల్ ఫ్యూయల్ ఇవన్నీ పెరిగింది అంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరుగుతుంది. ఓకే. నెక్స్ట్ పల్సెస్, వెజిటబుల్ ఆయిల్, ఈ అన్ని రకమైన ఆయిల్స్ మనకి కాస్ట్ అనేవి పెరుగుతున్నాయి. ఎప్పుడైతే ఈ కాస్ట్‌లన్నీ పెరిగిందో డెఫినెట్‌లీ ఇట్ విల్ బి ఎఫెక్టింగ్ ద కన్స్యూమర్, బికాస్ కన్స్యూమర్ ఈస్ ద పర్సన్ హూ ఈస్ పేయింగ్ యూ ద ఫైనల్ ప్రైస్ వెన్ టేకింగ్ ద ప్రొడక్ట్. సో ప్రైస్ అంతా బేర్ చేయవలసింది ఎవరు ఇప్పుడు, లాస్ట్‌కి కన్స్యూమర్స్. ఓకే. సో ఇన్ఫ్లేషన్ అనేది పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది అని చెప్పి వార్నింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇఫ్ యూ లైక్ మై క్లాసెస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్.